ఈరోజు 150వ జయంతి సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చిన కేంద్ర మంత్రివర్యులు అన్న బండి సంజయ్ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా ఎస్పీ గారికి, మరి స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ, విద్యార్థులందరికీ, దీనికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ తను 1875 అక్టోబర్ లో గుజరాత్ లో జన్మించిన తర్వాత లండన్ లో వెళ్లి బారిస్టర్ లో చదువుకొని ఎన్నో ఉద్యమాల్లో పాల్గొన్నాడు. ఆ పాల్గొన్న తర్వాత రైతులకు చాలా ఇబ్బంది వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పుడు రైతు ఉద్యమం బర్దోలీలో గుజరాత్ పెద్ద ఉద్యమం చేసినప్పుడు దీనికి బాధ్యత వహించి ఆ రోజు గాంధీ గారు రావడం జరిగింది. అప్పుడు సర్దార్ అని పిలుపు సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఇవ్వడం జరిగింది. గతంలో తాను ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1947 తర్వాత ఉప ప్రధానిగా కేంద్ర హోంమంత్రిగా ఉన్న తర్వాత 565 సంస్థానాలు ఇలా విలీనం చేసినప్పుడు ఇక్కడ హైదరాబాద్ సంస్థానం, అక్కడ పోతే జూనాగఢ్ సంస్థానం, ఈ రెండు పెద్ద సంస్థానాలు ఉండే. ఈ సంస్థానాలు ఏ విధంగా వచ్చింది హైదరాబాద్ లో మీకు అందరికీ తెలుసు. జూనాగఢ్ లో ఆ విధంగా వచ్చింది. తాను ఏదైతే భారతదేశంలో ఐక్యత ఉండాలి, ఐక్యత ఉంటేనే భారతదేశంలో ఈ విలీనం చేయడానికి తాను కోరుకున్న తర్వాత, అదేవిధంగా తాను ఉప ప్రధాని అయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత 4 శతాబ్దాల తర్వాత 1991 లో భారత రత్న ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా చూస్తే దేశం కోసానికి ఏ విధంగా పాటుపడ్డాడు, దేశం ఐక్యత ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే ఆయన మనము ఐక్యత దేశం కోసానికి ఒక ఐక్యత ఉండాలి. మన దేశంలో ఎన్నైతే ఉన్నాయో సంస్థలన్నీ కలిపి భారతదేశం ఒకటే దేశం, ఒకటే చట్టం, ఒకటే నినాదం. కానీ ఎన్ని భాషలు ఉన్నా కానీ మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఏకతాటిగా నడిపించిన ఉప ప్రధాని, మన మొట్టమొదటి ఉప ప్రధాని తనకు 2018 లో నర్మదా నది మీద సుమారు 600 ఫీట్తోని ఏకతా యాత్ర తీసుకొని పెద్ద విగ్రహం, ప్రపంచంలో పెద్ద విగ్రహం పెట్టడం జరిగింది. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యే ఉన్నారు, అన్న మాట్లాడతాడు. అందుకోసానికి రాబోయే రోజుల్లో ఎవరో విద్యార్థులు ఉన్నారో 2047 ఏ విధంగా అయితే భారతదేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా తీసుకురావాలని ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన తర్వాత మీరందరూ మీ చేతిలో ఉంటది. రాబోయే రోజుల్లో విద్యార్థులు ఎవరైనా ఉన్నారో మీ చేతిలో భవిష్యత్తు ఉన్నది. మీరు తీర్చిదిద్దాలి. ఏ విధంగా అయితే ఉన్నదో క్రమశిక్షణ పొంది, అదేవిధంగా నషాముక్తి భారత్ కింద ఎక్కడైతే డ్రగ్స్ అతీతంగా మనం ముందుకు పోయి ఏ విధంగా అధిగమించాలి, మన దేశాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచనలోనే మనమందరం ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్.